కథ ఎట్లున్నదంటే తెలంగాణ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ఒక్కటే అన్నట్టు తయారు చేసిండ్రుల్లా. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్మానేరు, పోచారం, కడెం ఇట్లా బొచ్చడు ప్రాజెక్టులు వెనకట గట్టినే ఉన్నా ఏడ ఇన్ని నీళ్ళు అగువడ్డా అవి కాళేశ్వరమే అనబట్టిరి. అరే 1,00,000 కోట్లతో కడితే మేడిగడ్డ పిల్లర్లు దశకినాయి, అన్నారం ఆగంలుంది, సుందిళ్ళ డేంజర్లుంది, అక్కడనే వస్తలేదు అనేది కడమ పార్టీల మాట. ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏందంటే కాళేశ్వరం లొల్లి ఎల్లంపల్లికి మళ్ళీంది. మూసీకి గోదావరి నీళ్లు తెచ్చే కార్యం ముఖ్యమంత్రి సార్ చాలా చేసిండు కదా. గా నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కెళ్ళే వస్తాయి, అంతా మా కేసీఆర్ గారు పుణ్యమే, లేకుంటే సిటీ దూపగును అని గొప్పగా చెప్పుకుంటున్నారు గులాబీ లీడర్లు. చెల్ అంతా జూటా ముచ్చట. ఎల్లంపల్లి నుంచి తెస్తున్నాము, నడిమిట్ల కాళేశ్వరానికి సంబంధం అనేది సర్కారు వల్ల మాట. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం. ఎల్లంపల్లి గోదావరికి గుండకాయ లెక్క. 21 ఏళ్ల కిందట వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఉండగా పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి అనే ఊళ్ళ ప్రాజెక్టు పనులు సురువు చేస్తే అప్పుడింత ఇప్పుడింత కట్టుకుంటూ వచ్చారు. ఈడికెళ్ళి నీళ్ళు వచ్చి మిడ్మానేలరా వాడతాయి. ఇది పివి నరసింహారావు సార్ ప్రధానమంత్రి పదవులు ఉండగా చాలైన 31 ఏళ్ల కిందటి ప్రాజెక్టు. అటుకెళ్ళి 48 ఏళ్ల కిందట కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు కూడా మిడ్మానేరుకు వస్తాయి. ఇది లెక్క. కానీ కారోళ్ళు ఇంకో తీరు చెప్తుంటే నీళ్ళు ఎట్లొస్తాయో గిట్లా చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఆనాడు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు గనక 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఉన్నది గనక నువ్వు ఇలా మూసికి నీళ్ళు తేగలుగుతున్నావు. దానికి ప్రధానం మల్లన్న సాగర్, దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాళేశ్వరం. ఏదైతే నీళ్లు మల్లన్న సాగర్కు వస్తున్నదో కేవలము ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫ్లడ్లో నుంచే నీళ్ళు వస్తున్నాయి. ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టినారో అయ్యే ప్రాజెక్ట్స్ ద్వారా, టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కాదు. మల్లన్న సాగర్ ఆ రోజు 10 టీఎంసీలు అంటే ఈరోజు 50 టీఎంసీలు చేసింది. మీరు కట్టింది కొత్తగా అంటే మేడిగడ్డ, సుందిల్ల అన్నారు. మరి 3 కూడా ఇప్పుడు ఫిజిల్ అవుట్ అయినాయి. గోదావరి నీళ్లు సిటీకి తెచ్చుడు ఇది తొలత కాదుల్లో. 2008లో ఎల్లంపల్లికి వెళ్ళి తెచ్చే కార్యం చాలా అయ్యింది. నడిమిట్ల పెద్దపల్లి జిల్లాల ముర్మూరు, సిద్దిపేట జిల్లా మల్లారము, మెదక్ జిల్లా కొండపాక పంప్ హౌజులు, ఇంకో 2 మల్కల్ల దేవాలని అప్పుడే డిసైడ్ చేస్తే పాత గవర్నమెంట్ పక్కకు పెడితే పని ఇప్పుడు సురువైంది అన్నట్టు. హల్కగా చెప్పాలంటే ఈ నడమగచ్చిన కాళేశ్వరం తోటి లింకు లేకుండానే హైదరాబాద్ కి గోదావరి నీళ్లు అప్పటి సందే వస్తున్నాయి. రేపు వచ్చేటికిన కాళేశ్వరం తోటి సంబంధం లేకుండానే వస్తాయి అంటున్నది సర్కారు. కేసీఆర్ సొంత లాభాల కోసము, కమిషన్ల కోసము ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేసి తరలించడం జరిగినట్టు యాద్ చేయకుంటే ముంగటి రోజులలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాకనే హైదరాబాద్ వాళ్ళు నీళ్లు తాగుతున్నారు, తెలంగాణ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అంటారేమో.